ట్విస్ట్ అదిరింది. శౌర్య కార్తీక్ కూతురే. షాక్లో దీప, జ్యోత్స్న, అనసూయ, దాసు, పారిజాతం, కాంచన. ఇంతకు ఏం జరిగింది? అసలు శౌర్య కార్తీక్ కూతురు కావడం ఏంటి? అంటే కార్తీక్కి ముందే పెళ్లి జరిగిందా? మరి ఇప్పుడు శౌర్య కార్తీక్ కూతురు అన్న విషయం ఎవరు బయట పెట్టారు? కార్తీక్ ఎలా తెలుసుకున్నాడు? అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం, ఇది నవ వసంతం. అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా జ్యోత్స్న ఫోన్ చేయడంతో ఇంకా కార్తీక్ వెళ్ళబోతూ ఉండగా నాన్న అంటూ పిలుస్తుంది శౌర్య. అయితే ఏమ్మా అని చెప్పాను కానీ అది భోజనం చేసి వెళ్ళు నాన్న అని చెప్పాను కానీ అర్జెంటుగా ఆఫీస్కి రమ్మని ఫోన్ వచ్చింది అని చెప్పనేసరికి కాదు నాన్న, నువ్వు చేయకపోతే నేను కూడా భోజనం చెయ్యను అని చెప్పి ఇంకా శౌర్య కూడా భోజనం చేయనని చేయి తీసేసరికి అది మీ నాన్నకేదో పనుందని చెప్తున్నారు కదమ్మా అని చెప్పాను కానీ లేదు నానమ్మ, నాన్న ఎంతో ఇష్టమని అమ్మ చేత గుత్తి వంకాయ కూర వండించుకున్నారు. ఇప్పుడు తినకుండానే ఆఫీస్కి వెళ్తే అమ్మ మనసు బాధపడుతుంది కదా, అమ్మ బాధపడితే నేను కూడా బాధపడతాను అంటూ శౌర్య చెప్పేసరికి 2 మెతుకులే కదా కార్తీక్ బాబు, ఎంతసేపు తింటారు? మీరు తినేదే కొంచెం, తినేసి వెళ్ళొచ్చు కదా కార్తీక్ బాబు. ఏ ట్రాఫిక్లోనో లేట్ అవుతుంది కదా, అదే లేట్ ఇక్కడ చెయ్యొచ్చు కదా కార్తీక్ బాబు అని చెప్పాను కానీ అవునరా కార్తీక్, ఇష్టం అని చెప్పి స్వప్నని, కాశీని కూడా అందరితో పాటు కలిసి తినాలనే కదా వాళ్ళని పిలిచావు, కూర్చోరా కార్తీక్ అనగానే అర్జెంటు వర్క్ ఉందని ఫోన్ చేశారమ్మా అని చెప్పాను కానీ లేదు కార్తీక్, అలాంటిదేమీ ఉండదు, అర్జెంటు వర్క్ అయితే నీకు తెలీదా ఏంటి, కావాలని జ్యోత్స్న పిలుస్తుందేమో, భోజనం చేసి వెళ్ళు, ఏమీ అవ్వదు అని చెప్పాను కానీ సరే అమ్మా అని చెప్పి కార్తీక్ కూర్చుంటాడు. కార్తీక్ కూర్చునేసరికి నువ్వు కూర్చో దీప అని చెప్పాను కానీ పర్వాలేదు కార్తీక్ బాబు అనగానే కూర్చో అక్క, అందరూ కలిసి తినాలనే కదా, శౌర్య భావన కూడా పంపించకుండా ఇక్కడే భోజనం చేసి వెళ్ళమని చెప్తుంది, కూర్చో అక్క నువ్వు కూడా అనగానే ఇంకా దీప కూడా కూర్చుంటుంది. ఇంకా అందరూ కూడా కూర్చుని భోజనం చేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అవుతుంది. అప్పటికి హడావిడిగానే తింటాడు కార్తీక్. తినేసి వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తాను శౌర్య, వెళ్ళొస్తాను దీప, స్వప్న, కాశీ, అనసూయ గారు వెళ్ళొస్తాను అని చెప్పాను కానీ సరే బాబు నెమ్మదిగా వెళ్ళండి అని చెప్పి అందరూ కూడా చెప్పేసరికి గబగబా ఆఫీస్కి కాస్త వెళ్తాను. ఏంటి ఎందుకు రమ్మన్నారు అని చెప్పాను కానీ నేను కాదు సార్, మేడం రమ్మని చెప్పారు అని చెప్పనేసరికి లోపలికి వెళ్ళిన తర్వాత చాలా ధీమాగా అయితే చూస్తూ ఉంటుంది. ఏంటి జ్యోత్స్న ఎందుకు రమ్మనా, సారీ ఎందుకు సీఓ మేడం రమ్మని చెప్పారు అని చెప్పాను కానీ ఏమీ లేదు, వర్కింగ్ అవర్స్ టైంలో ఇంటి దగ్గర ఏం చేస్తున్నారా అని అడగడానికి కాల్ చేసి రమ్మని చెప్పానంతే, అంతకు మించి ఏమీ అర్జెంట్ వర్క్ ఏం కాదు అని చెప్పాను కానీ అదేంటి మేడం అర్జెంట్ వర్క్ అనే కదా చెప్తేనే కదా భోజనం చేయకుండా వచ్చాను అనగానే ఏంటి బావా నువ్వు భోజనం చేయలేదా, రా మన రెస్టారెంట్లో మన ఇద్దరం కలిసి తిందాం అనగానే అవసరం లేదు అని చెప్పి కార్తీక్ కాస్త తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు. బావకు కోపం వచ్చినట్టుంది అనుకుంటూ జ్యోత్స్న వెనకాలే వెళ్ళేసరికి ఏంటి బావా కోపం వచ్చిందా అని చెప్పాను కానీ కోపమో తాపమో నీకు అనవసరం, అయినా నీ పని నువ్వు చూసుకోండి సీఈఓ గారు, నాతో మీకేంటి, మీరు ఆఫీస్కి రమ్మని కాల్ చేశారు అంతే, ఆఫీస్కి వచ్చాను కదా, ఇంకా నేను తింటే తినకపోతే ఏంటి, వెళ్ళి మీ పని చూసుకోండి అనగానే మీరు ఒక సీఈఓతో మాట్లాడుతున్నారని మాత్రం గుర్తు పెట్టుకోండి కార్తీక్ గారు అని చెప్పి జ్యోత్స్న కూడా మాట్లాడేసరికి మాకు తెలుసు సీఈఓ గారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి లేదా నేను రిజైన్ చేసి వెళ్ళిపోతాను, ఇలానే విసిగిస్తే అని చెప్పనగానే సరే సరే అని జ్యోత్స్న వెళ్ళిపోతుంది. కార్తీక్ ఆలోచించడం మొదలు పెడతాడు. జ్యోత్స్న ఎందుకు ఇలా పిచ్చిదానిలా తయారవుతుంది అంటే కావాలనే తను సీఈఓగా ఉండి నన్ను జాబ్ మానకుండా చేసిందా, ఇంటి దగ్గర శౌర్య చెప్పింది కాబట్టి ఆపింది కాబట్టి నేను భోజనం చేసి ఎవరిని బాధ పెట్టకుండా వచ్చాను, అదే శౌర్య నన్ను ఆపకపోయి ఉంటే ఆకలితోనే వచ్చేవాడిని, అక్కడ అందరూ కూడా అయ్యో కార్తీక్ భోజనం చేయకుండా వెళ్ళిపోయాడు అని అందరూ కూడా బాధపడేవారు, అంటే అందరినీ బాధ పెట్టాలని జ్యోత్స్న చూస్తుందా అని కార్తీక్ ఆలోచించుకుని శౌర్యకు మాత్రం థ్యాంక్స్ చెప్పి సాయంత్రం తనకి ఒక మంచి డ్రెస్సు బొమ్మ తీసుకుని వెళ్ళాలి అని చెప్పి ఇంకా కార్తీక్ అనుకుంటాడు. ఇంకా అనుకుని షాపింగ్కి వెళ్తాడు. షాపింగ్కి వెళ్ళేసరికి అక్కడ చీర కనిపిస్తుంది. చీర కనిపించడంతో
ఇంకా దీపకు చీర, అనసూయకి చీర, కాంచనకి చీర, శౌర్యకైతే ఒక 2 జతల ఫ్రాక్సు, అలాగే ఒక పెద్ద టెడ్డీ బేరు కొనిస్తాడు. కొనిచ్చి ఇంకా ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇంటికి తీసుకువెళ్ళేసరికి రౌడీ అని పిలిచేసరికి నాన్నొచ్చారు అనుకుంటూ పరుగు పరుగున వెళ్తుంది. వెళ్ళి గట్టిగా కార్తీక్ని హత్తుకునేసరికి కన్న బిడ్డ కాకపోయినా కన్న బిడ్డలా చూసుకుంటున్నాడు కార్తీక్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. దీప కూడా ఇప్పుడే కదా నాన్నొచ్చారు, ఎందుకు విసిగిస్తావని, కానీ ఏం కాదులే దీప, నన్నేం విసిగించట్లేదు. శౌర్యం చూస్తే పడ్డ టెన్షను, కోపం మొత్తం అన్నీ పోతాయి అని. కానీ ఏంటి కార్తీక్ బాబు అంత అర్జెంట్ పని అని చెప్పనేసరికి ఏదో ఉందిలే కా దీప, ఫైల్స్ అయ్యో దేని గురించో చెక్కింగ్ కోసమని రమ్మంటే వెళ్ళానంతే, ఏ ఇబ్బంది లేదు అనగానే సరే కార్తీక్ బాబు మీకు ఇష్టమని గుత్తి వంకాయ కూర ఉంచాను, సాయంత్రం ఏం చేస్తారు అనగానే లంచే చేసేస్తాను, అదే రైసే తినేస్తాను దీప అని చెప్పాను. కానీ సరే కార్తీక్ బాబు అని మీరు ఫ్రెష్ అయ్యారండి అని గదిలోకి వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఇంకా కిందకు వచ్చేస్తాడు కార్తీక్ ఫ్రెష్ అయ్యి. ఇంకా కాంచన్ గారు కొంచెం కాంచన అయితే ఎరా కార్తీక్ భోజనం చేస్తున్నావా, తినవు కదరా అనగానే నాకు గుత్తి వంకాయ కూర అంటే ఇష్టం కదమ్మా అందుకే తింటున్నాను అనగానే అనసూయ గారు కొంచెం ఏమనుకోకుండా నా గదిలో కాఫీ కింద పడిపోయింది, కొంచెం క్లీన్ చేయగలరా అని చెప్పాను. కానీ అయ్యో అలాగే కార్తీక్ బాబు అని. కానీ ఎందుకు అత్తయ్య నేను చేస్తాను ఉండాను, కానీ నువ్వు భోజనం పెట్టు నేను వెళ్ళి క్లీన్ చేస్తాను అని చెప్పి అనసూయ కాస్త వెళ్ళి అక్కడంతా కూడా క్లీన్ చేస్తూ నానమ్మ అంటూ రౌడీ వచ్చేసరికి వెళ్ళు ఆడుకో అని చెప్పాను. కానీ ఆడుకుంటుంది. ఏ తల్లి కన్న బిడ్డో తెలీదు, దీపావళికి చేరింది, తల్లి వచ్చింది, దీపం మెళ్ళలో తాలి కట్టి కార్తీక్ కూడా తండ్రి అయ్యాడు. కార్తీకు దీప ఆ బిడ్డకు ఏమీ కాదు, కానీ కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటారు. శౌర్య ఏ రోజో అదృష్టవంతురాలు. అప్పుడు నేను బిడ్డను మార్చిన విషయం ఎవరికీ తెలీదు, నాకు తప్ప. ఆ బిడ్డను గనక మార్చకపోయి ఉంటే ఆ బిడ్డ అనాథయ్యుండేది, దీప బిడ్డ లేనిదయ్యుండేది, ఎంత పెద్ద ఇంత మంచి పని జరిగి ఉండేది కాదు, వీళ్ళిద్దరికీ పెళ్ళి జరుగుండేది కాదు. ఈ బిడ్డే కనుక లేకపోయి ఉంటే కార్తీకు దీప కలిసేవారు కాదు కదా, ఈ బిడ్డే వీళ్ళిద్దరినీ కలిపింది అని చెప్పి ఇంకా అనసూయ మాట్లాడుకుని ఒక్కసారిగా వెనక్కి తిరిగేసరికి వెనకాల కార్తీక్ ఉంటాడు. కార్తీక్ బాబు మీరా ఎప్పుడొచ్చారు అని చెప్పనగానే అది శౌర్య బిడ్డ కాదు అంటున్నారేంటి, శౌర్య నా కూతురు కాదన్న విషయం నాకు తెలుసు, దీప కూతురు కాదని కూడా చెప్తున్నారు, అంటే శౌర్య దీప సొంత కూతురు కాదా అని చెప్పనేసరికి ఏమీ లేదు కార్తీక్ బాబు ఏమీ లేదని. కానీ ఆగండి అనసూయ గారు, మీరేదో నిజం దాటేసి ఇక్కడి నుంచి వెళ్ళాలని అనుకుంటున్నారు, చెప్పండి అనగానే అది కాదు కార్తీక్ బాబు అని చెప్పాను. కానీ పర్వాలేదు చెప్పండి అనగానే అది కార్తీక్ బాబు ఈ విషయం ఇప్పటి వరకు దీపక్ కూడా తెలీదు, ఎందుకంటే దీపకు పురిట్లోనే బిడ్డ చనిపోయాడు, అప్పటికి దీపకి మగబిడ్డ పుట్టాడు, పురిట్లోనే చనిపోయాడు. ఏం చేయాలో అర్థం కాదు, దీపకి ఇంకా స్పృహలోకి రాలేదు, పుట్టింది ఆడబిడ్డ మగబిడ్డ అనే విషయం కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉంది దీప. అప్పుడే పక్క వార్డులో ఒక అమ్మాయి ఒకతే వచ్చింది, తనంతటి తానుగానే వచ్చి హాస్పిటల్లో కళ్ళు తిరిగి పడిపోయింది. అలా కళ్ళు తిరిగి పడిపోవడంతో ఆ అమ్మాయికి ఆపరేషన్ చేసి బిడ్డనైతే బయటికి తీశారు, కానీ తను అక్కడికక్కడే చనిపోయింది అనగానే ఏ హాస్పిటలు ఏ ఊరు అనగానే ముత్యాలమ్మగూడెంలోనే ముత్యాలమ్మగూడెం పక్కన ఉన్న హాస్పిటల్లోనే ఇదంతా జరిగింది. హాస్పిటల్ పేరు అని చెప్పాను, కానీ పలానా పేరు అనగానే హాస్పిటల్ అడ్రస్సు అని చెప్పనేసరికి అంతా చెప్తాడు, డేటు మొత్తం అన్నీ కూడా చెప్పేసరికి ఒక్కసారిగా కార్తీక్ షాక్ అయిపోతాడు. ఏమైంది కార్తీక్ బాబు ఏమైంది అని చెప్పాను. కానీ ఆవిడ ఈఎంఐనా ఆ బిడ్డను కానీ చనిపోయింది తినేనా అంటూ తన ఫోన్లో ఉన్న ఫోటోని చూపిస్తాడు. అవును కార్తీక్ బాబు ఈ అమ్మాయికే ఈ శౌర్య పుట్టింది, చనిపోయింది పాపం, తన వాళ్ళు ఎవరూ కూడా రాలేదు అనగానే ఆ బిడ్డ ఎవరో కాదనసూయ గారు, ఆ బిడ్డ నా బిడ్డే, నా కూతురే అని చెప్పనేసరికి ఏం మాట్లాడతారు కార్తీక్ బాబు, అంటే అమ్మాయి మీ భార్యనా అని చెప్పాను. కానీ అవును, నేను తను ప్రేమించుకున్నాము, పెళ్ళి కూడా చేసుకున్నాము, కానీ ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఇంటికి తీసుకువెళ్తానని చెప్పి నేను లండన్ వెళ్ళాను. నేను మళ్ళీ లండన్ నుంచి వద్దామనుకునే లోపే తనకు నాకు కొంచెం కాంటాక్టు దూరమైంది.
తర్వాత తనకి ప్రెగ్నెంట్ అయ్యిందన్న విషయం తెలుసుకుని నేను ఇండియా వద్దామనుకునేసరికి నాకు అక్కడ ఫ్లైటు కొంచెం లేట్ అవ్వడంతో నేను వచ్చేసరికి నా భార్య కాస్త అక్కడే బిడ్డను కని చనిపోయిందని చెప్పారు. ఆ బిడ్డను ఎవరో తీసుకువెళ్ళారు అని కూడా చెప్పారు. అందుకే ఆ బిడ్డ గురించి అంతలా అడుగుతున్నాను అనగానే, అంటే మీ కూతురే కార్తీక్ బాబు శౌర్య మీ వడికే చేరింది చూసారా కార్తీక్ బాబు, చనిపోయిన మీ భార్యకు పుట్టిన కూతురే మళ్ళీ మీకు మరొక జీవితాన్ని ఇవ్వాలని, దీపకు తన బిడ్డ చనిపోయాడు, భర్త దూరమయ్యాడు కాబట్టి దీపకు కూడా ఒక మంచి జీవితం ఇవ్వాలని దేవుడు మీ ఇద్దరినీ కలపడం కోసం, మీ ఇద్దరికీ ముడి వేయడం కోసమే ఈ బిడ్డని అడ్డు పెట్టుకున్నాడు కార్తీక్ బాబు. అటు దీపకు ఈ బిడ్డ ఎవరో తెలీదు, ఇటు మీకు ఇన్ని రోజులు బిడ్డ ఎవరో తెలీదు. ఇప్పుడు ఈ బిడ్డే మీ కన్న కూతురన్న విషయం తెలిసింది. కానీ కార్తీక్ బాబు ఎట్టి పరిస్థితిలో దీపకి నిజం తెలియనివ్వకండి. ఒకవేళ నిజం కనుక తెలిస్తే దీపం మిమ్మల్ని వదిలి బిడ్డను వదిలి దూరంగా వెళ్ళిపోతుంది అని చెప్పనేసరికి, అవును అనసూయ గారు మీరు చెప్పింది నిజమే. జోష్న పెట్టే బాధలకు దీప దూరం అవ్వాలనుకున్నా కానీ శౌర్య తన కూతురిని వదిలి ఉండలేక దీప ఇలా కట్టుబడి మంగళసూత్రానికి కట్టుబడి ఉంది. ఇప్పుడు శౌర్య నా కూతురన్న విషయం తెలిస్తే ఖచ్చితంగా దీప ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం దీపకు తెలియకూడదు అని చెప్పి కార్తీక్ అయితే రౌడీ అని పిలిచనేసరికి రౌడీ కాస్త వస్తుంది. రావడంతో ఇంకా కార్తీక్ శౌర్యని ఎత్తుకుని ఇంకా ముద్దాడి ఇంకా గిరగరా తిప్పేస్తాడు. ఏం జరిగింది నాన్న, ఎందుకంత సంతోషంగా ఉన్నావు, ఏమైంది అని చెప్పాను కానీ ఏమీ లేదమ్మా ఏమీ లేదు అంటూ ఇంకా కార్తీక్ అయితే అక్కడ సమర్థించుకుంటాడు. మరి విషయం ఎప్పుడు బయటపడుతుంది, బయటపడే అవకాశం ఉందా? శౌర్యే కార్తీక్ కూతురన్న విషయం దీపకు తెలుస్తుందా? దీపకు తెలిస్తే అనసూయ భయపడినట్టుగానే కార్తీక్ని శౌర్యని వదిలి వెళ్ళిపోతుందా? అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.